హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను స్టిచ్ చేసిన కొన్ని వర్క్ వేసిన బ్లౌజెస్ చూపిస్తాను. ఈ వర్క్‌లు వేసేటప్పుడు నేనైతే 1 వీక్ వరకు హార్డ్ వర్క్ అయితే చేశాననమాట. డే అండ్ నైట్ అయితే కం కష్టపడి కంప్లీట్ చేసేసాను. ఈ బ్లౌజెస్ మొత్తము 2 ఫ్యామిలీస్‌వి. 2 ఫ్యామిలీస్‌లో ఒక ఫ్యామిలీ వచ్చేసి మనకి గృహప్రవేశంవి. ఒక ఫ్యామిలీ వచ్చేసి పెళ్ళివన్నమాట. కొన్ని షూట్ చేయగలిగాను. మళ్ళీ ఇంగా కొన్ని క్లిప్స్ తీసుకోవడానికి కాలేదు. నైట్ టైమ్ కాబట్టి అసలు సరిగ్గా రాలేదు పిక్స్. అందుకని డిలీట్ చేసేసాను. షార్ట్ వీడియోస్‌లో కొన్నైతే అప్‌లోడ్ చేశాను నేను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ రెడ్ బ్లౌజ్ అయితే వీళ్ళది శారీ మొత్తం మనకి గోల్డ్ శారీ అనమాట. గోల్డ్ శారీకి మెరూన్ బార్డర్ ఇచ్చారు. మెరూన్ బార్డర్‌లో వీళ్ళకందరూ హాఫ్ పట్టు ప్రిఫర్ చేశారనమాట. శారీలో బ్లౌజెస్ వద్దు, తొందరగా పిగిలిపోతాయి. హాఫ్ పట్టే తీసుకొచ్చి మీరే వేయండి అంటే, కంప్లీట్ నేనే మొత్తం తీసుకురావడం, చేయడం, వేసి ఇవ్వడం, స్టిచ్చింగ్ చేసి ఇస్తే వాళ్ళు మనీ ఇంత అయింది అంటే మనీ వాళ్ళు వాళ్ళు మనకు సెండ్ చేస్తారు. అంతవరకే. వీళ్ళ రిక్వైర్మెంట్ అనేది ఏమీ ఉండదు. వీళ్ళు నాకు ఇష్ట ప్రకారంగానే మీకేం నచ్చినా కూడా వేసేయండి అంటారు. ఇంక కొంతమందికైతే నేను ఫోన్ చేసి కనుక్కుంటాను. ఏమన్నా కావాలా అంటే వాళ్ళు పిక్స్ నేను సెండ్ చేస్తే ఓకే అంటే వాళ్ళకి అవే వేస్తాను. అసలు డే అండ్ నైట్ కష్టపడి వేసినా కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం చూసామంటే బ్లౌజెస్ చూసిన తర్వాత కష్టం అంతా ఎట్లా వెళ్ళిపోతుంది. తనైతే హ్యాండ్‌కి బార్డర్ కంపల్సరీ కావాలన్నారు. అందుకని హ్యాండ్‌కి బార్డర్ అయితే పెట్టేసి వేశాను. హ్యాండ్‌కి బార్డర్ పైన వేసినా కూడా మనకు వర్క్ అనేది హైలైట్‌గా ఉంది. ఈ బ్లౌజెస్ మెరూన్ బ్లౌజ్ పైన 2 కూడా గోల్డ్ జరీ, రెడ్ జరీ అనేది వేశాను. ఈ కస్టమర్ వచ్చేసి థర్డ్ కస్టమరు. వీళ్ళు గూడా అసలు ఇంత హెవీ వర్క్ ఉన్నప్పుడే వీళ్ళు గూడా వచ్చి అడగడం అయితే జరిగింది. మనకు గూడా కావాలి వర్క్స్ వేసిస్తారా? ఒక బ్లౌజే చూడండి అని. వీళ్ళు మనకి కొంచెం బాగా తెలుసనమాట. మనకి పాలేసే ఆయన వాళ్ళ భార్యది. ఇంగ వాళ్ళకి ఎలా కాదంటాము అనయితే ఒప్పేసుకున్నాను. కానీ ఈ బ్లౌజ్ వేసేటప్పుడు గూడా హార్డ్ వర్కే చేశానని చెప్పాలి. రాత్రి 9:30, 10కైతే స్టార్ట్ చేశాను ఈ బ్లౌజ్ వేయడము. హ్మ్. 2:30 వరకైతే అయిపోయింది. అయిపోయిన తర్వాత బంద్ చేసి అప్పుడు వండుకున్నాననమాట. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ నుంచి వీళ్ళ బ్లౌజెస్ వేసేదుంది. తర్వాత నుంచి వేరే వాళ్ళ బ్లౌజెస్ కూడా ఉన్నాయి కదా! వీళ్ళ బ్లౌజెస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి నా దగ్గర. మాక్సిమం వీళ్ళు ఒక 15 బ్లౌజెస్ వరకు వేపించుకొనుంటారు నా దగ్గర. ఇప్పుడు గృహప్రవేశానికి వాళ్ళ రిలేటివ్స్ అందరివి నా దగ్గరే వేపించుకున్నారు. ఒకటే కస్టమర్ తెచ్చిచ్చారనమాట. వాళ్ళని కలెక్ట్ చేసి అన్నీ నేను వాళ్ళకి ఫోన్ చేసుకొని కనుక్కొని ఇలా ఇలా వేయాలి అని తెలుసుకొని స్టిచ్చింగ్ చేసి కంప్లీట్‌గా ఇచ్చేసాను. ఈ బ్లౌజ్ వేసేటప్పుడు ఎంత హార్డ్ వర్క్ అంటే అంత హార్డ్ వర్క్ ఫైనల్లీ కంప్లీట్ చేసేసి వాళ్ళకైతే ఇన్ టైమ్‌లో అయితే ఇవ్వగలిగాను. ఈ బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేసిన తర్వాత ఎంత మంచి రివ్యూ వచ్చిందంటే అంత మంచి రివ్యూ వచ్చింది. ప్రతి ఒక్కరికి ఇదే డిజైన్ నచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ గానీ, మనకి వర్క్ గానీ తను సెలక్షన్ చేసుకున్న వర్క్ గూడా ఈ వర్క్ అయితే తనే సెలక్షన్ చేసుకుంది. బోట్ నెక్ కావాలి, బోట్ నెక్‌లో ఈ డిజైన్ కావాలి అని అయితే తను అడిగింది. సరే అని నేను పిక్స్ చేసి సెండ్ చేసిన దాంట్లో సెలక్షన్ చేసుకున్నారు. ఈ డిజైన్ అనేది 2 బ్లౌజెస్‌కి వేశాను. ఒక కస్టమర్‌కి ఈ బ్లౌజ్, ఇంకొక కస్టమర్‌కి ఒక బ్లౌజ్ వేశాను. కానీ షూట్‌లో అయితే ఒక హ్యాండ్ మాత్రమే షూట్ చేశాను. వీళ్ళకి ఒక హ్యాండ్ ఒకలాగా, ఒక హ్యాండ్ ఒకలాగా అయితే వేశాననమాట. ఒక కస్టమర్‌కి ఒక హ్యాండ్స్ డిఫరెంట్‌గా, ఇంకొక కస్టమర్‌కి ఒక హ్యాండ్ డిఫరెంట్‌గా వేశాను. ఇదొక రకం అనమాట. వీళ్ళు స్టిచ్చింగ్ చేపించుకోలేదు ఈ బ్లౌజ్ వాళ్ళు. వర్క్ వేపించుకొని తీసుకెళ్ళిపోయారు. ఈ బ్లౌజ్ అయితే నేనే స్టిచ్ చేశాను. దానికైతే నెక్ వీడియో తీయలేదని దీనికి నెక్ అయితే వీడియో తీశాను. ఈ హ్యాండ్ చూడండి ఇంకొక డిఫరెంట్ ఉంది. ఈ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మనకు శారీ మొత్తం ఆనంద్ కలర్ వచ్చింది. గోల్డ్‌తో హైలైట్ చేశాను నేను. రెడ్ కలర్ బ్లౌజ్ మీద ఈ వర్క్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. కానీ నాకు షూట్ చేయడానికి సరిగ్గా రాలేదు కాబట్టి మీకు అంతగా కనిపించట్లేదు అలా. స్టోన్ పెట్టేసి మొత్తం స్టిచ్చింగ్ చేసి అయితే ఇచ్చేసాను. ఈ బ్లౌజ్‌కి నేను ఫస్ట్ అయితే ఒక రకం వేశాను. తర్వాత అయితే ఇంకొక రకం వేశాననమాట. చూడండి ఎంత బాగుందంటే ఈ డిజైన్ ఆంటీ వేసుకున్నది కూడా చాలా హైలైట్‌గా ఉంది. ఈ బ్లౌజ్ కూడా మనకి రెడ్ శారీ అనమాట. టమాటా పింక్ అంటారు కదా! అలా టమాటా పింక్ శారీకి ఈ బ్లౌజ్ అయితే టమాటా పింక్ శారీకి టమాటా పింక్ బ్లౌజే వచ్చింది. కానీ వాళ్ళైతే సేమ్ బ్లౌజ్ వద్దు మనకి వేరే బ్లౌజ్ అయితే తీసుకురండి. దానికి కాంబినేషన్‌గా మెహందీ గ్రీన్ అయితే చాలా బాగుంటుంది. ఆ బ్లౌజ్ అయితే తీసుకురండి అన్నారు. అందుకని నేను ఇదే బ్లౌజ్ తీసుకొచ్చి వర్క్ అయితే వేసేసాను. మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. కానీ హ్యాండ్స్ మాత్రం 10 ఇంచెస్ వచ్చాయి. వీళ్ళైతే 11 ఇంచెస్ కావాలంటున్నారు. మొత్తం స్టిచ్చింగ్ చేశాను కదరా! ఇంక ఎలాగా అంటే సర్లేక కింద ఏమన్నా కట్ వర్క్ లాగా ప్యాచ్ వర్క్ అయితే చేసి ఇవ్వండి అన్నారు. అందుకే సైడ్‌కి స్టిచెస్ వేయకుండా ఆపేసి
హాఫ్ బ్లౌజ్ అయితే పక్కన పెట్టేసాను. ఇంక షూట్ చేసేటప్పుడు తీసేద్దాంలే అన్నట్టుగా అయితే పెట్టుకున్నాను. నేనైతే షూట్ చేసేటప్పుడు షూట్ చేద్దాంలే, సరేలే తీసుకుందాము అనుకుంటానా, అప్పుడు కస్టమర్ వచ్చేసింటారు. గబగబా ఇచ్చేస్తాను. తర్వాత ఆలోచించుకున్నప్పుడు అరే! ఒక వీడియో తీసుకుంటే బాగుండే అని అనిపిస్తుంది. అందుకని ఎప్పుడు వీలైతే అప్పుడు వీడియోస్ అయితే తీసేస్తూ ఉంటాను. ఉన్నవి ఉన్నట్టుగా. ఇంకొకరికి కూడా వేశాను ఇదే సేమ్ డిజైను. వీడియో అయితే తీయలేకపోయాను. నైట్ టైమ్ స్టిచ్ చేశాను. కంప్లీట్‌గా ఇచ్చేసాను వెంబడే. అసలు షూట్ చేయడానికి కూడా వీలవ్వలేదు. వాళ్ళ శారీ వచ్చేసి గోల్డ్ శారీనే తనకు గూడా. బ్లౌజ్ ఏమో మనకి దాని పేరేమో డార్క్ పర్పుల్ అనుకుంటా. డార్క్ పర్పుల్ బ్లౌజ్ ఏమో వచ్చింది. హాఫ్ పట్‌లో తీసుకొచ్చి సేమ్ కలర్ అయితే వేశాను. చాలా బా వచ్చింది అది గూడా. ఈ కస్టమర్ కూడా పెళ్లి బ్లౌజ్ అని చెప్పాను గదా! వీళ్ళది. వీళ్ళు మొత్తం హ్యాండ్స్ మొత్తం డిజైన్స్ ఫుల్ డిజైన్సే ఎంచుకున్నారు. ఒక్కొక్క బ్లౌజ్ వేయడానికి 1 డే కంప్లీట్‌గా పట్టింది. మార్నింగ్ మనం 6 పెట్టామంటే నైట్ 12, 1, 2 అవుతుంది. మొత్తం మనకు బ్యాక్ నెక్, హ్యాండ్స్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు. మిషన్ దగ్గర మనం దగ్గరుండి చూసుకుంటేనే అంత టైం పడుతుంది. మనం ఒకవేళ మిషన్ పెట్టేసి మనం ఏమన్నా పనుంటే వేరే పనేమన్నా చూసుకుందాము అంటే అసలు థ్రెడ్ ఏమన్నా తెగిపోయిందంటే మిషన్ ఆగిపోతుంది. మనకి మిషన్ కంప్లీట్ అయిపోయింది, వర్క్ కంప్లీట్ అయిపోయిందంటే మిషన్ ఆగిపోతుంది. మనం అప్పుడు దగ్గరే ఉండి చూసి ఫ్రేమ్ మార్చుకొని మనం ఫ్రంట్ వేయాలనా, బ్యాక్ వేయాలనా, హ్యాండ్స్ వేయాలనా అని కూడా దగ్గరుండి చూసుకోవాలి. నేను అటువైపు స్టిచ్చింగ్ చేసుకుంటూ, ఇటువైపు వర్కులు వేసుకుంటూ అయితే కంప్లీట్ చేయగలిగాను. అసలు ఈ వర్కులు వేసేటప్పుడు హార్డ్ వర్కే చేశాననుకోవాలి. కానీ ఫైనల్లీ అందరికి కంప్లీట్ చేసి ఇచ్చేసిన తర్వాత ఆ కష్టమంతా ఎట్లో వెళ్ళిపోయిందనుకుంటా నేను. ఒక 2 డేస్ కంప్లీట్‌గా రెస్ట్ తీసేసుకున్నాను. తర్వాత నుంచి మళ్ళీ స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ ఇచ్చేసాను. ఒక్క పొద్దులైతే స్టార్ట్ అయ్యాయి అప్పుడు. ఆ రోజు నుంచే సెకండ్ ఉపవాసం అనమాట. ఉపవాసాలైతే కంప్లీట్ చేసుకుంటూ మళ్ళీ స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను. అప్పుడు మిషన్‌కి నేను 1 వీక్ వరకు అస్సలు మిషన్‌కి నేను రెస్ట్ ఇచ్చేసాననమాట. డే అండ్ నైట్ హార్డ్ వర్క్ అయితే చేపిచ్చాను కదా! మిషన్‌కి కూడా. ఇంకా బ్లౌజెస్ ఉన్నాయి మనం వర్క్ వేసేటివి. కానీ 1 వీక్ వరకు రెస్ట్ ఇచ్చేసి దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా అయితే రెస్ట్ ఇచ్చాను. మనం దేనికైనా గూడా మనం చూసి వాడుకోవాలి. మనం అదే పనిగా అది మిషనే గదా! తనకేం రెస్ట్ ఉందిలే అని మన హార్డ్ వర్క్‌గా అయితే ఎలా అయితే అలా యూజ్ చేశామంటే తొందరగా రిపేర్స్ అయితే వచ్చేస్తాయి. అందుకని నేను తనకి ఒక 1 వీక్ అయితే రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు మనకి సింపుల్ బ్లౌజెస్, శారీ కట్ వర్క్ అలా ఉన్నాయన్నమాట. అవన్నీ రోజొకటి పెట్టుకుంటాను. ఇంక మనకి ఈ మిషన్ వర్క్ కన్నా రంజాన్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి హెవీగా స్టిచ్చింగ్ చేసే బ్లౌజెస్, డ్రెసెస్ అయితే చాలా ఉంటాయి. ఇప్పటికే నా దగ్గరకైతే ఒక 25 డ్రెసెస్, మనకి శారీస్, బ్లౌజెస్ మాత్రం ఒక 35 బ్లౌజెస్ అయితే వచ్చేసాయన్నమాట. ఇప్పటికే పదో ఒక్క పొద్దనమాట. ఇంకా 20 ఒక్క పొద్దులైతే ఉన్నాయి. ఇంగా మన కస్టమర్స్ అయితే ఫోన్ చేస్తున్నారు. స్టిచ్చింగ్ చేయగలరా? ఉన్నాయా? ఏమైనా బట్టలు తెచ్చివ్వాలా అనేది అడుగుతున్నారు. చూసి కొంచెం మాక్సిమం అయితే తీసుకుంటున్నాను. కొన్నైతే అలౌ చేయడం లేదు. వద్దులెండి ఇప్పటికే దండిగున్నాయని తీసుకోవట్లేదు. ఇంతకు నా డిజైన్స్ ఎలా ఉన్నాయి? నేనెలా వేశాను? కలర్ కాంబినేషన్స్ అనేవి ఎలా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేసి నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అనమాట. మీకేమైనా డిజైన్స్, ఎంబ్రాయిడింగ్ వర్క్ వేసినట్టు డిజైన్స్ కావాలి అంటే మన షార్ట్ వీడియోస్‌లో అయితే నేను అప్‌లోడ్ చేసి పెట్టాను. కావాలంటే చూసుకోండి ఒకసారి. మీకేమైనా నచ్చితే స్క్రీన్‌షాట్ తీసుకొని వేపించుకోవడానికైతే మీకు వీలుగా ఉంటుంది.